హలో! కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే ట్రై దీస్ ఎగ్ కప్స్ అండ్ అప్పుడప్పుడు ఇలాంటి వింతలు జరుగుతాయి. ఒక ఫుల్ బిర్యానీ అవగొట్టే మా తమ్ముడు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ విత్ సాటెడ్ వెజ్జీస్, సాల్ట్ అండ్ పెప్పర్ ఇలాంటి వింతలు చూడాల్సొస్తది. గుండె ధైర్యం తెచ్చుకోవాలి ఇలాంటప్పుడే. వాడికి మా బుడ్డదానికి కలిపి అని చెప్పి ఎగ్ కప్స్ చేశాను. సో, అయితే మిల్క్ తీసుకోవచ్చు, లేకపోతే పాలమీగడ, వాటర్ కలిపాను నేను. సో, కొంచెం సాల్ట్, మిక్స్డ్ హర్బ్స్ మీరు ఏముంటే అదే వేసుకోవచ్చు. సాల్ట్ పెప్పర్తో కూడా ఆపేయచ్చు. నేను కొంచెం కారం పెప్పర్ 2 వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు. అయితే కప్ కేక్ టెక్స్చర్గా రావాలి అంటే ఖచ్చితంగా ఎగ్లోకి ఓట్స్ కానీ అటుకులు కానీ కలపాలి. ఓన్లీ ఎగ్ అయితే ఏమవుతుందంటే వాటర్ సపరేట్ అయిపోతాయి మనం బేక్ చేసినప్పుడు. సో అది అంత ఫ్లఫీగా రాదు. సో ఆ వాటర్ అబ్జార్బ్ చేసుకోవడం కోసం యూ హ్యావ్ టు యాడ్ వన్ ఆఫ్ దీస్ అనమాట. సో నేను ఊరికనే కొంచెం అటుకులు తీసుకుని అండ్ ఈవెన్ అటుకులు ఏంటంటే ఇట్ మేక్స్ ఇట్ బాడీ ఇస్తుంది. సేమ్ టైం ఒక మనం తింటుంటుంటే ఆల్మోస్ట్ ఒక రైస్ కేక్ తిన్నట్టు ఉంటుంది అనమాట. ఇది బాగుంటుంది చాలా. అండ్ నేను ఆయిల్ స్కిప్ చేసి ఐ యాడ్ లిటిల్ చీజ్ సో దట్ అది బేక్ అయినప్పుడు మధ్యలో తినడానికి మెల్ట్ అవుతుంది, బాగుంటుంది అని చెప్పి. చీజ్ యాక్చువల్గా హెల్దీయే, ఓవర్ డూ చేయకూడదు అంతే. సో వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. ఇలా మిక్స్ చేసుకుని ఐదర్ దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు పాన్ మీద ఆమ్లెట్ కింద వేసేసుకోవచ్చు. లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ కప్ కేక్ మౌల్డ్స్ ఆర్ ఎనీథింగ్ సిమిలర్ టు ఇట్, సింపుల్గా నా చిన్నప్పుడు అయితే మా మమ్మీ పోపుల డబ్బా, స్టీల్ పోపుల డబ్బా ఉండేది మాకు. అందులో సపరేట్ అవుతాయి కదా గిన్నెలు, దానికి ఆయిల్ పామి అందులో వేసి పెట్టేసిది. అది కూడా ఎంత బాగుండేదో అసలు. యూ కెన్ ట్రై, అలా కూడా ట్రై చేయొచ్చు. సో ఇది దిస్ ఈజ్ యాక్చువల్లీ టోస్టర్, అంటే బ్రెడ్ స్లైసెస్ 2 పడతాయి అంతే. అది ఉందని చెప్పి నేను అందులో పెట్టేశాను. ఓవెన్ బదులు ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవచ్చు. ఇవి ఏమీ లేకపోతే ఇలాగా గిన్నెలో కింద వాటర్ వేసి స్టీమ్ మీద కూడా పెట్టుకోవచ్చు. సో బోత్ వేస్లో పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అండ్ ఇట్స్ యమ్.